కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు మూల దేశాలు చైనా, రష్యా. రష్యా సిపిఐ, చైనా సిపిఎం. వాస్తవానికి ఆయా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఈ దేశంలో నడుపుతారు. అక్కడ అంతర్జాతీయ సదస్సులప్పుడు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అక్కడ విద్యార్థుల సదస్సులని అంతర్జాతీయ అంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని అక్కడ పిలుస్తూ ఉంటారు. అట్లాగే ఈ దేశానికి సంబంధించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే చైనాతో లింక్ ఉంటారనమాట. సరే, ఒక వివాదం నడుస్తోంది. ఆయన ఇంతవరకు సీతారామ ఏచూరి అని పేరు పెట్టుకున్న ఆయన క్రిస్టియన్ అని ఇప్పుడు ఆయనది మృతదేహాన్ని తీసుకెళ్ళి కాఫిన్లో పెట్టారు కాబట్టి ఆయన క్రిస్టియన్నే, మతం మారాడని ఎవరికి తెలియలేదు. ఇంతవరకు మతం లేదని చెప్తూ మతం మారాడని, అదే సందర్భంలో లేదు ఆయన మృతదేహాన్ని ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ మృతదేహం పాడవకుండా ఉండడం కోసం కాఫిన్లో పెట్టారు తప్పించి ఇంకేం లేదన్నటువంటిది ఇటు సిపిఎం వాళ్ళు వాదిస్తున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు సీతారాం ఏచూరికి నివాళులు అర్పించేందుకోసం చైనా నుంచి అంబాసిడర్ జూ ఫెహాంగ్ వచ్చి నివాళులు అర్పించారు. చైనా నుంచి రాలి చైనా అంబాసిడర్, భారతదేశానికి సంబంధించిన ఢిల్లీ అంబాసిడర్ అక్కడ నివాళులు అర్పించారనమాట.